జగన్ కోసం వచ్చే జనాలు కిరాయి మనుషులన్న కూటమి నేతల మాటల్లో నిజం ఉందా అని పెట్టాం. జగన్ కోసం విపరీతమైన జనాలు వస్తారు. అసలు చంద్రబాబుకు మరి నిద్ర పడుతుందో లేదో తెలియదు కానీ ఆయన కోర్టుకు వచ్చిండా, పెళ్ళికి వచ్చిండా, పేరంటానికి వచ్చిండా కూడా తెలియదు. మొన్న హైదరాబాద్కి వస్తే అంతగానం జనాలు వచ్చారు. పిలిస్తే కూడా వస్తలేరు. అసలు జూబిలీ హిల్స్లో జనం రావాలంటే వీళ్ళు ఏంది ఒక్కొక్క ఓటర్కి 500 నుంచి 1000 రూపాయలు ఇస్తే వీళ్ళకేమో పిలవకుండానే వస్తున్నారు. వద్దురా బాబు మా దగ్గర రాకుండా అంటే టైర్ల కింద కూడా పడి చచ్చిపోతున్నారు. అట్లా మరి నిజంగానే వీళ్ళందరూ కిరాయి జనాలు అంటే కిరాయి జనాలని 49% అంటే కిరాయి జనాలు కాదు అని కూడా 49% అన్నారు. ఎట్లా ఉన్నది చూరు కథ. ఎంతమంది పాల్గొన్నారు? 73,000 మంది పాల్గొన్నారు ఈ పోలింగ్లో. ఒకరు కాదు, రెండు కాదు, 73,000 మంది పాల్గొన్నారు. అవును అనేటోళ్ళు కాదనేటోళ్ళు ఇద్దరు సమానంగా ఉన్నారు. మొన్నటి వరకు ఏముండే అంటే ఇది ఎక్కువ ఉండే, వీళ్ళు ఎక్కువ మంది ఇటువైపు ఉండే, ఏది టీడీపీ వైపు ఉండే. 15 నెలల కాలంలో ఏమైందంటే వీళ్ళిద్దరు సమానమైనరు. ఇంకా 35 నెలల కాలం ఉన్నది, అంటే 60 నెలల కాలం. ఈ 60 నెలల కాలంలో మరి ఇది ఏమవుతుందో ఏం కథో చూడాలి. సో మొత్తానికైతే వచ్చేవాళ్ళు అంతేమంది ఉన్నారని, కాదనే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. ఇది ఏది నిజం అనేది మనకు జనాలకైతే అది అర్థమవుతుంది. నిజంగా కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళు అభిమానులు తప్ప కిరాయికి ఇస్తే వచ్చిన వాళ్ళు అయితే కాదు. కిరాయికి ఇస్తే గంత అభిమానం ఉండదు. కానీ అయినా కూడా నెటిజన్లు చాలా వరకు మాత్రము 49% మంది నిజమే అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.